సమస్య వచ్చినా సొల్యూషన్ ఒక్కటే, ఒకటే పరిష్కారం. అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం, ధ్యానము. నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం. ఎందుకని? సమస్య ఎవరి వల్ల వచ్చింది? ప్రపంచం నుంచి వచ్చింది. ప్రపంచంలో సమస్య సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? కాలంలో వచ్చింది సమస్య, కాలాతీతంలోకి వెళ్ళాలి. అప్పుడు సరికాని అన్నీ మనం కాలాతీతంలో ధ్యానం చేయడం వల్ల సరికానివన్నీ సరైపోతాయి. మీరు పోరాడకూడదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్, నచికేతుడు ఉన్నాడు. నచికేతుడికి ఒక సమస్య వచ్చింది. మనుషులు ఎలా పుడతారు, ఎలా పోతారు, ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఏం చేశాడు ఆయన? కాలంలోంచి కాలాతీతంలోకి వెళ్ళి యమధర్మరాజుతో డిస్కస్ చేసి మళ్ళీ కాలంలోకి వచ్చి అందరికి చెప్పాడు. చెప్పకూడదు నచికేతుడికి. అహల్యాకి పెద్ద సమస్య వచ్చింది. ఇదే గౌతముడు నిందేశాడు. నువ్వు ఇంద్రుడితో అలా ఉన్నావు, తెలుసు కదా, ఆ కథ మీకు తెలుసు కదా. నిజానికి అహల్య తప్పేం లేదు. అహల్య తప్పు చేసి ఉంటే ఇంద్రుడిలా వచ్చేవాడు. అహల్యతో ఏ తప్పు చేయలా. అహల్యమాత, చెప్పకూడదు, అహల్యమాత గ్రేట్ మాస్టర్. ఆమె ఏం చేసింది? ఇంద్రుడు మారువేషంలో భర్త రూపంలో వచ్చాడు. భర్త రూపంలో వస్తే స్త్రీ నమ్ముతుందా నమ్మదా? నమ్మింది. లోపలికి వచ్చాక ఆమెను పట్టుకున్నాడు. పట్టుకోగానే స్పర్శితాల్లో తేడా తెలిసింది. ఏమింద్రా ఈ రూపంలో వచ్చావు అంది. అతను సిగ్గుపడిపోయి సారీ అమ్మ అన్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, నువ్వులా జీవించు అని క్లాస్ పీకింది. క్షమించని బయటకు వచ్చాడు. ఈమె వెనక వచ్చింది. నదికి వెళ్ళిన గౌతముడు వెనక్కి వచ్చాడు. అప్పుడు ఓరి ఇంద్ర, ఇదంతా నీ పనా? పొడిపుంజు రూపంలో నువ్వేనా? ఒక్కొక్కరికి ఆయన కూసావు, తెల్లారిందా నదికి వెళ్ళిపోయాను, ఇది నీ పనా అని ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడికి గౌతముడు శాపం పెట్టబోయాడు. అహల్య స్త్రీమూర్తి కదా. స్త్రీ అంటే ఎవరు? క్షమాతత్వం ఉన్నదే స్త్రీ, ప్రేమతత్వం ఉన్నదే స్త్రీ. అప్పుడు ఆమె ఏం చేసింది? స్వామి, అతను ఏమనొద్దు, ఈజ్ రియలైజ్డ్. అతను మారిపోయాడు, అతను రియలైజ్ అయ్యాడు కనుక మీరు అతన్ని వదిలేయండి అందే. అనగానే ఏంటి వాడిని వెనకేసుకొస్తున్నావు అంటే, నువ్వు అతనికి కనెక్ట్ అయ్యావా అంటే ఇందులో నీ దోషం ఉంది. నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నిన్నే అంటారు కదా. దొంగను వెనకేసుకొస్తే నిన్ను దొంగ అంటారు కదా, లోకం తీరది. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఆమెను వదిలేసి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమె మీద నిందలేశారు, అందరూ రాళ్ళు వేశారు, అవమానించారు, పతిత కోలట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఏం చెప్పగలుగుతామా? ఎవరికేం చెప్తుంది ఇంకా? అప్పుడు ఆమె ఏం చేసింది? కాలమే సరిగా లేదు అని నిర్ణయించింది. లేకపోతే రాత్రికి రాత్రి చూడండి ఎంత దురదృష్టం. రాత్రి అంతా బాగుంది, పొద్దున్నే 5 గంటలకి మధ్యరాత్రి 2 నుంచో అనుకుంటాం, అప్పటి నుంచి ఆమె కాలం ఇలా మారిపోయింది. ఒక్కసారి పూజనీయమైన స్త్రీ తెల్లారిపాటిగా కొల్లట అయిపోయింది. అసహ్యకరమైన మాటలతో ఆమెను హింసించారు, భయంకరమైన మాటలు బాధ పెట్టారు. మీ అందరి జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కడో చోట వచ్చి ఉంటాయి. ఆ కళంకాలు మీ మీద పడి ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషికి నోరు ఉంది, ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. ఆ కళంకాలన్నీ మనకు తగులుతాయి. అప్పుడు ఆమె ఏం చేసింది? ఈ మూర్ఖులకి ఏం చెప్తే ఏమర్థం అవుతుంది? ఇప్పుడు వెళ్ళి, లేదండి నేను పవిత్రమైన దాన్ని అండి అని భర్తతో చెప్తే కట్టుకుని భర్త నమ్మకుండా వెళ్ళిపోయాడు. మామూలు వాళ్ళు ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మడు. ఎందుకంటే మనుషులు ఎవరికి విజ్ఞత ఉండదు. విజ్ఞత ఉంటే ఆడు అక్కడ మాట్లాడు కదా. ఈ మాట్లాడే వాళ్ళందరికీ నోరు ముంచడానికి ఆమె దగ్గర ఆయుధం లేదు, అనవసరం కూడా. అప్పుడు ఆమె ఏం చేసింది? దేన్ని ఆశ్రయించింది? ధ్యానాన్ని ఆశ్రయించింది. అందరూ వెళ్ళిపోయారు, రాళ్ళు వేశారు, పేడ వేశారు, ఆమె చెత్త చేశారు. ఆమె ఆశ్రమం తలుపులు బిగించుకుంది, గదిలో మూలకెళ్ళి రూమ్లో కూర్చుంది, కళ్ళు మూసుకుంది. ధ్యానం 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 ధ్యానం. తపస్సు. ఆ రోజుల్లో తపస్సు, ఇప్పుడు ధ్యానం. నిశ్చలం 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 నిశ్చలం. నో డిస్కషన్, నో ఆర్గ్యుమెంట్, నో పోలీస్ స్టేషన్, నో కోర్టు, నో పెద్ద మనుషులు, నో పంచాయతీలు. సైలెన్స్ మెడిటేషన్, సైలెన్స్ మెడిటేషన్. అప్పుడు విశ్వరూపం బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయిందో కాలంలోంచి కాలాతీతంలోకి వెళ్ళింది. మనిషికి దివ్యశక్తులన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? కాలాతీతంలో ఉంటాయి, కాలంలో ఉండవు. కాలంలో పైనుంచి దేవుడు వచ్చినా కాలంలో దివ్యశక్తులు ఉండవు, కాలాతీతంలో ఉంటాయి. మీ అందరికీ కాలాతీతంలో శక్తులు ఉంటాయి, కాలంలో ఉండవు. కాలంలో మైండ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది. అంతే, ప్రజ్ఞతో మనం పనిచేయాలి.
అప్పుడు ఏం జరిగింది? ఆమె అక్కడికి వెళ్ళి కాలాతీతంలోకి వెళ్ళి శక్తి సంపాదించుకుంది. ఈమె శక్తితో ఈమె యొక్క ఆ వేవ్స్కి శ్రీరామచంద్రుడు వచ్చాడు ఆమె దగ్గరికి. ఎవరు? శ్రీరామచంద్రుడు తన గురువు గారితో కలిసి జనక మహారాజు కొలువుకి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు గురువుగారు నన్ను ఎవరో, అది ఏంటి ఆశ్రమం అలా ఉంది, పాడుపడిపోయి ఉంది, చెత్త చెదారం వేశారు, అది ఒక చెత్త పొట్ల ఉంది, ఆశ్రమం ఇలా ఉండదే, మనం ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంది ఏంటి అంటే అప్పుడు చెప్తాడు ఆయన, నాయన ఆశ్రమం ఇలా జరిగింది, గౌతమ మహర్షి యొక్క పర్సనల్ స్టోరీ అది, ఆయన ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అని ఆయన చెప్పాడు. చెప్తే శ్రీరాముడు అంటే, గురువుగారు నన్ను ఎవరు అక్కడి నుంచి పిలుస్తున్నారు అన్నాడు. అహల్యమాత ఎక్కడ ఉంది? అప్పుడు లోపల ఉంది, ధ్యానంలో ఉంది. ఆ వేవ్స్ శ్రీరాముని పిలుస్తున్నాయి. చూడండి, శ్రీరాముని పిలిచిన ఎవడో పనికి మళ్ళీ వెళ్ళవలా, ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచింది అనుకో, వాడు నో యూస్. ఆమె వేవ్స్ శ్రీరాముని పిలుస్తున్నారు, గురుగారు ఎల్లున ఆయన అన్నాడు. అంతే, శ్రీరాముడు లోపల అడుగు పెట్టాడు. శ్రీరాముడు అంతటోటి అడుగు పెట్టగానే ఈ గౌతమ మహర్షి ఎక్కడున్నాడు? ధ్యానంలో ఉన్నాడు. ఎక్కడో తపస్సు ఎవరి కోసం? శ్రీరాముడి కోసం. సాక్షాత్తు శ్రీరాముడు మీ ఇంటికి వచ్చాడు అంటేనే అంతే, ఇంకేముంది ఆలోచించండి ఒకసారి. ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి అహల్య ధ్యానంలో ఉంది. అందరూ చుట్టూ అయ్యో ఆమె అపవిత్రమైందండి, ఆమె ముట్టుకోకూడదండి, ఆమె అంటరాందండి, ఆమె తప్పు చేసిందండి, పాపం చేసిందండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, నాయనలారా, పాపము లేదు, తప్పు లేదు, ఆత్మ మలికి లేదు, ఆత్మ స్వచ్ఛమైనది, కాల ప్రమాణాలు అలా జరుగుతాయి, ఎవరు ఆమె నిందించకండి అని చెప్పి లోపలికి వెళ్ళి అహల్యని ఆయన టచ్ చేశాడు. అహల్య లేమ్మా అన్నాడు. అంతే, ఆమె లేచి కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు ఆమెను హక్ చేసుకుంటాడు ఆయన, అహల్య మాతనే. శ్రీరాముడు అంతటోడు ఆమెను తాకాడు కాబట్టి ఆమెకున్న కళంకాలన్నీ పోయినాయి. ఇంకా ప్రజలందరూ వచ్చి ఆమె ముందు సాగలు పడిపోయారు. సాక్షాత్తు శ్రీరాముడు అంతటోడు తన ఇంటికి వస్తే గౌతమ మహర్షి పరిగెట్టుకొచ్చాడు, రామా అని. అప్పుడు అర్థమైంది అహల్య యొక్క గొప్పతనం. ఈ అహల్య ముందు ఎవరు? ఒక చెడ్డ స్త్రీగా చూసింది సమాజం. అదే అహల్యని ఇప్పుడు అద్భుతమైన మాస్టర్, అద్భుతమైన స్త్రీ, దేవతామూర్తి అంటుంది. అవునా? ఇదే సమాజం. ఎక్కడ తేడా వచ్చింది? ఆమె ఏం చేసింది? సైలెన్స్, నో యుద్ధం, నో పంచాయతీ, నో గొడవ, నో కాంట్రవర్సీ, నో పెద్ద మనుషులు, తనను తను నిరూపించుకోవడానికి ఏ ప్రయత్నం చేయలే. అసలు వీళ్ళకెందుకు నిరూపించాలి? మీరు నిరూపించినప్పుడు నేను నమ్మడం అనుకుంటున్నారేమో. అప్పుడు ఆమె ధ్యానంలోకి వెళ్ళింది. ధ్యానం 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 అంతే. అది ఎంతకాలం చేసిందో నాకైతే కరెక్ట్ తెలియదు, కానీ శ్రీరాముడు ఆకర్షించేంతగా చేసింది. చెప్పకూడదు అహల్యమాత. అందుకని ఎప్పుడైనా మీ జీవితంలో అది ఏ విషయంలో అయినా సరే ఒక కాంట్రవర్సీ వచ్చింది, మృత్యు వచ్చింది, ఫైనాన్షియల్ సమస్య వచ్చింది, తోబుట్టున వాళ్ళే నిందలేసే పరిస్థితి వచ్చింది, కట్టుకున్న భర్తే రోడ్డుకు లాగే పరిస్థితి వచ్చింది, అత్యంత హీనమైన దరిద్రమైన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? అన్నమయ్య పాట ఒకటి ఉంది, విన్నారా మీరు? ఆకటి వేళ అలుపైన వేళ, అద్భుతమైన కీర్తన రాజం. నీకు వచ్చేది? ఆకటి వేళ, ఆకటి వేళ అలుపైన వేళ, అది ప్రాక్టీస్ చేయండి. ఆకలేసినప్పుడు, అలసిపోయినప్పుడు చేకొన హరినామం ఒక్కటే గతిగాక అంటాడు. హరినామం అంటే కాలం, ధ్యానం. చంప పిలిచిన వేళ, నిన్ను చంపడానికి పిలుస్తారు. అప్పుడు కులమ చెడిన వేళ, కులం చేయడం అంటే తెలుసు కదా, వెలేస్తారు. ఈ కులంలో ఉండడానికి వెళ్ళలేదు, వెలేశారంటే ఇంకంతే. పాపం వాళ్ళ జీవితం, వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలవరు, వాళ్ళ ఇంటికి ఎవరు రారు, వాళ్ళ బతుకు దారుణంగా ఉంటుంది. కులము చెడిన వేళ, అంకిలుగా అప్పులు వారు ఆగిన వేళ. అంకిలుగా అంటే అనేక మంది అప్పులు వాళ్ళ ఇంటి చుట్టూ ముట్టేశారు. అప్పు ఏదో కడతావా సత్తావా అని కూర్చున్నారు. సడన్గా ఎక్కడి నుంచి తెస్తాడు ఎవడైనా? అప్పుడు నేను రక్షించేది ఎవడో? హరినామ మొక్కటే గతిగాక. ఇంత అద్భుతమైన కీర్తన అది.
హరినామం ఒక్కటే గతిగాక. హరినామం అంటే అక్కడ అరికి కనెక్ట్ అవ్వు, ఇంక వీళ్ళతో నువ్వేం మాట్లాడొద్దు. అర్థమవుతుందా? అది కాలాతీతం. హరినామం అంటే కాలాతీతం, ధ్యానం అంటే కాలాతీతం, రకరకాల పేర్లు అంతే. కనుక మిత్రులారా, ధ్యానమే శరణ్యం, అన్యదా ధ్యానమే మనకు శరణ్యం. పెద్ద పంచాయతీలు అవుతున్నాయి ఇక్కడ. ఇదిగో ధ్యానం, మా దగ్గర ఇంకే ఆయుధం లేదు, ధ్యానం. చూడు అంతా నడుస్తుంది బండి, చూడు వచ్చి పార్వతి వచ్చి దీన్ని రెడీ చేస్తున్నారు, వాడేంది ఈడేంది. పత్రిసారి వచ్చి అన్నదానం చేస్తున్నాడు, 2 ఆధారాలు చాలు కదా నీకు. నువ్వు చేసిన ధ్యానం యొక్క శక్తి అది, చెప్పకూడదు ధ్యానానికి. కనుక జీవితంలో ఎప్పుడు తలకిందులైనా మిత్రులారా ఒకటే చేయండి, ప్రయత్నాలు చేయండి, అన్ని ప్రయత్నాలు చేయండి. అన్ని ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవట్లా, ఇంక చేయడానికి లేదు. మరణం సమీపించింది, చంప పిలిచిన వేళ, నేను చంపడానికి పిలిచారు. మార్కండేయ మహర్షికి చంపడానికి పిలిచారు, మృత్యు వచ్చింది. నాయన వాళ్ళ నుంచి కరెక్ట్గా ఇన్ని రోజులు నువ్వు చనిపోతున్నావు తెలిసిపోయింది. ఏం చేయాలి ఆయన? ఎక్కడ తప్పించుకోగలడు? ఇక్కడ తప్పించుకొని వెళ్ళండి, ఇంకో చోట వేస్తుంది, ఇంకో చోటకి వెళ్ళండి, ఇంకో చోటకి వెళ్తుంది. మృత్యుని తప్పించుకుంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆమెకు మనకన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువ, మనకన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. మార్కండేయ మహర్షికి మృత్యు వచ్చింది, ఏం చేయాలి ఆయన? మృత్యుతో పోరాడలేడు. ఒక రాజుగారికి తను చస్తానని తెలిసింది, నా మృత్యుని వాయిదా వేసుకోవాలి, నేను బతకాలి, ఏం చేయాలి? నాయన జనన మరణాలన్నీ చూసేది ఈశ్వరుడు, ఆయన పట్టుకోపో అన్నారు. సరే అని చెప్పి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? కైలాసం వెళ్ళాడు. కైలాసం ఆఫీస్కి వెళ్ళాడు, శివుడు ఆఫీస్కి వెళ్ళాడు, విజిటింగ్ కార్డు లోపలికి పంపాడు. కాసేపు ఉండండి, లోపల మీటింగ్ అవుతుందని అన్నారు. కుర్చీలో కూర్చున్నాడు, పక్కన గరుత్మంతుడు కూర్చొని ఉన్నాడు. ఈలోపు యమధర్మరాజు ఫైల్ పట్టుకొని లోపలికి వెళ్ళాడు. మరి బాస్ని కలవాలి కదా, బాస్ అంటే శివుడు, యమధర్మరాజు ఎవరు? ఆయనకి ఎంప్లాయ్, మేనేజర్. వాళ్ళు ఎంతమందిని చంపాను, మొన్న ఎంతమందిని చంపాను, అంతమంది ఎంతమంది చంపాను, ఎవరికే శిక్ష చేశాను, ఫైల్ సబ్మిట్ చేయాలి కదా. ఫైల్ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తే ఇలా చూశాడు, చూడగానే రాజుని చూశాడు. ఆయన ఇలా చూసి లోపలికి వెళ్ళాడు. ఇంక ఈ ఆడవడం మొదలుపెట్టాడు ఈ రాజుగారు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. పక్కనే ఉన్న గరుత్మంతుడు, అయ్యా నాకు ఇవాళ మృత్యు ఉంది, తప్పించుకోవడానికి శివుడి దగ్గరకు వచ్చాను, ఈశ్వరుడు సన్నిధికి వచ్చాను. ఈలోపు యమధర్మరాజు చూశాడు, నాకు ఆయన చూపు అర్థమైపోయింది, నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, నన్ను రక్షించేవాళ్ళు లేరా అని ఏడుస్తుంటాడు. గరుత్మంతుడికి వెంటనే ఒక ఐడియా వస్తుంది, ఈయన కానీ మనం రక్షించామనుకో చరిత్రలో మన పేరు ఉంటుందని చెప్పి ఆయన ఏం చేశాడు, నీకెందుకు రా, నేను తీసుకెళ్తాను, ఆ యమధర్మరాజుకి అందకుండా తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఓ పెద్ద పెన్న అనేది ఒడ్డున ఒక కొండ గుహ ఉంటే ఆ గుహలో పెడతాడు. పెట్టి ఓ బండ పెడతాడు, బండ పెట్టి నువ్వు ఇక్కడ ఉండు, సేఫ్గా ఉంటావు, ఆ గడి దాటాక నిన్ను వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటాడు. సరే అని చెప్పేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. లోపల నుంచి యమధర్మరాజు బయటకు వస్తాడు. ఒక అరగంటలో ఇదంతా జరిగిపోద్ది. బయటకు వచ్చి చూస్తాడు, చూసి ఇక్కడ ఒకడు ఉండాలి ఏది అంటాడు. నీకు దొరకకుండా చేశాను నేను. దొరకకుండా చేయడం ఏంటి? కొంప తీసి ఆయన తీసుకెళ్ళి పెన్నా నది ఒడ్డున గుహలో కానీ పెట్టావా అంటాడు. నేను అక్కడే పెట్టాను, మీకెలా తెలుసు అంటే, ఓరే వీడు పెన్నా నది సడన్గా పొంగి గుహలోకి నీళ్ళు వెళ్ళిపోయి బయటికి రావడానికి రాయడ్డం పడి చచ్చిపోతాడు అని నా దగ్గర రికార్డు ఉంది. నేను అది చూస్తా, పెన్నా నది ఒడ్డు ఉండాల్సినోడు కైలాసంలో ఉన్నాడు, ఏమో అంత ఈశ్వరేచ్ఛ అనుకొని వెళ్ళాను. నువ్వు బయటకు వెళ్ళే తల్లికి వచ్చే తల్లికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టు, ఆయన చంపేసేవారు నువ్వు అన్నాడు. వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి పెన్నా నది పొంగి నీళ్ళు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి పెద్ద రాయడ్డం పెట్టాడు. అడిగి బలం సాలదు, ఊపిరాడు, చచ్చిపోయాడు. అర్థమైందా? అంటాడు మాపు దాకా పొరలేను మరి గతి లేదు అన్న ఎప్పుకెత్తున్నది. నువ్వు కాలానికి సరెండర్ అయ్యి సాధన చేయి, ఈశ్వరుకు వదిలే, అంతా ఈశ్వరేచ్ఛని అతను అక్కడే ఉంటే బతికుండేవాడు. మాపు దాకా పొరలేన అంటే చివరిదా పొరలకండి, అంటే పేక్కండి, లాక్కండి, ఎగరకండి, ఏం చేయకండి, చెయ్యాల్సింది చెయ్యండి. భౌతిక ధర్మం ఏవైతే ఉందో మన విధి ఏదో అది చెయ్యండి. మిగతాదంతా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. కొట్లాడుకునే వాళ్ళందరూ చూడండి, వాళ్ళు ఏ ధ్యానం చేయరు కాబట్టి కొట్లాడుకుంటారు. కొట్లాడచ్చు, మన వాక్కు చెప్పచ్చు, కానీ చేయి దాటిపోయాక చేయాల్సింది ఏమిటి అంటే మిత్రులారా, సరెండర్నెస్. అది చెయ్యాలి. జీవితం తలకిందులు అవుతుంది ఒక్కొక్కసారి సడన్గా.
ఏం చేయాలి? చేయడానికి ఏమీ లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. 40 సెకండ్లకు ఒకడు చనిపోతున్నాడండి వరల్డ్ వైడ్గా. 40 సెకండ్లకి ఒక్కడు, అంటే నిమిషానికి ఒకడు అనుకోండి. గంటకి ఎంతమంది, రోజుకి ఎంతమంది, వారానికి ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ఈ లోకంలో. అందుకని ఎప్పుడైనా మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించినా ఒకే ఒకటి చేయండి, కాలానికి వదిలేండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి, కళ్ళు మూసేయండి, శ్వాస మీదకి వెళ్ళిపోండి. అన్నీ మీ చుట్టూ తిరుగుతుంటాయి, అవన్నీ తర్వాత ముందు శ్వాస శ్వాస శ్వాస, మైండ్ దాటి ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు అక్కడ క్లియర్ అవుతుంది, ఏం జరగాలో అది జరుగుతుంది.